ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ మహానాడు 27, 28, 29న భారీ బహిరంగ సభకు భారీగా తరలిరావాలని తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ పిలుపునిచ్చారు. స్థానిక తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో సోమవారం తిరుపతి టీడీపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు జన్మదినం పురస్కరించుకుని 27, 28, 29 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని తలపెట్టారని, తిరుపతి నుంచి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని, నారా లోకేష్ కు టీడీపీ జాతీయ పరిపాలన అధ్యక్షులుగా టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలన్న ప్రతిపాదన తిరుపతి నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు పలువురు అభిప్రాయాలతో ఈ ప్రతిపాదనను పెడుతున్నామని, ఇందుకు అందరూ అంగీకరించాలని కోరుతున్నామన్నారు. కాకాని జగన్ మైనింగ్ అవినీతి వెలికి తీయాలని ప్రతిపాదన వైసీపీ పార్టీలోని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనింగ్ కేసులో పై చర్చించి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలను మహానాడులో చర్చించాలని ఆయన అన్నారు. అలాగే తిరుపతి నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. అన్నింటినీ అందరూ ఆమోదించి ఆదర్శవంతమైన పాలనను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటారని, ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు మంత్రులు కూడా హాజరు కానున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా 29వ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్తో పాటు డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కట్ట జైరాం యాదవ్, రామారావు, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా పరిపాలన అందివ్వాలనే దిశగా రాష్ట్ర మహానాడులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రతిపాదనలన్నీ కూడా సెంట్రల్ ఆఫీసుకు పంపించి తద్వారా అవన్నీ కూడా మహానాడులో ప్రధానమైన అంశాలు చర్చించి రాబో రోజుల్లో ముఖ్యంగా ఈ విభజన ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కడప జిల్లాలో మహానాడు పెట్టుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా మంత్రులందరూ కూడా అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అందరూ కూడా మంత్రులందరూ కూడా అక్కడ పర్యటన చేసి ఆ ఏర్పాట్లన్నీ కూడా భోజన సదుపాయాలు కానీ, వసతి సదుపాయాలు కానీ, అదేవిధంగా ఏ తీర్మానాలు చేయాలనో నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య నేతలతో కూడా తీర్మానాలు ప్రవేశపెట్టే దానిపైన చర్చించి ఒక నిర్ణయానికి రావడం, ఇవన్నీ కూడా మహానాడులో రాబో తరాలకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా నందమూరి తారక రామారావు గారు ఏవైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆయన ఆశయాలను నెరవేర్చే దిశగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రేపు 3 రోజులు కూడా ఈ పండుగని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులందరికీ కూడా పేరున కూడా ఆహ్వానం